ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న RG5 న్యూస్. డోన్ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల పరిరక్షణ సమితి యూనియన్ ఆధ్వర్యంలో డోన్ నియోజకవర్గ కమిటీ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ నియమ నిబంధనల ప్రకారం సభ్యత్వ నమోదు ప్రక్రియపై చర్చించారు. సభ్యత్వం కోసం జర్నలిస్టులు దరఖాస్తు ఫారాలను నియోజకవర్గ అధ్యక్షుడు నాగరాజుకు అందజేశారు. త్వరలోనే యూనియన్ సభ్యులందరికీ నూతన గుర్తింపు కార్డులు, ఐడి కార్డులు మంజూరు చేయనున్నట్లు నాయకులు తెలిపారు. అనంతరం యూనియన్ అభివృద్ధి, జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేసిన జర్నలిస్టులను షాల్వాతో ఘనంగా సన్మానించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, హక్కుల పరిరక్షణకు యూనియన్ మరింత బలోపేతంగా పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శివరామయ్యాచారి, రాష్ట్ర కార్యదర్శి విజయ్, రాష్ట్ర కోశాధికారి జయకర్, సహాయ కార్యదర్శి ప్రసాద్, రంగన్న గౌడ్, యాగంటి, డోన్ నియోజకవర్గ అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షుడు జర్మియా, కార్యదర్శి సుధాకర్, కోశాధికారి శ్రీనివాసులు, సురేంద్రబాబు, కృష్ణ, మహేష్, మధు తదితర పాత్రికేయులు పాల్గొన్నారు. అట్లా ఒక్కొక్కరికి ఇచ్చేసాడు. వీడిది వీడియో కూడా ఫోటోలు వీడిది పుట్టిన ఏర్పాటు చేసిన మన యూనియన్ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల పరిరక్షణ సమితి ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఐడి కార్డు అందజేయాలని మన యూనియన్ నాయకులందరూ ఏకపక్షంగా నిర్ణయించినారు. డోన్ నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టులు ఎవరైనా కానీ మన యూనియన్ ఆఫీస్ని సంప్రదించి ఐడి కార్డుల కోసం అప్లికేషన్ తీసుకొని మీ హక్కుని పరిరక్షించుకోవాలని యూనియన్ తరఫున తెలియజేస్తాం. 10 రోజుల్లో మనం అందరికీ 10 రోజుల్లో రెడీ చేసి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. 10 రోజుల్లో కొంతమంది పనులు చేస్తే కనుక ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు జిరాక్స్, అంటే కలర్ జిరాక్స్ ఇస్తే మంచిది. ఎందుకంటే లెటర్స్ బాగా దాంట్లో బిజినెస్ ఉంటాయి కాబట్టి ఇది బ్లాక్ అండ్ వైట్ ఇచ్చామనుకోండి, కొన్ని ఏదైనా సోరీ గిరి అయిపోతాయి. ఐడి కార్డు కోసం కంపల్సరీ సంస్థ ఐడి కార్డు లేదంటే లెటర్ ఇవ్వండి. సంస్థ అంటే పనిచేస్తున్నారు ఇవి సమర్పిస్తే మనం తొందరలోనే ఐడి కార్డు కూడా ఇచ్చేస్తాం. ఇంకొక విషయం ఏమంటే, మనం యూనియన్ ఏర్పాటు చేయడానికి శాయశక్తుల కృషి చేసిన ఒక నలుగురికి జస్ట్ కొంచెం సత్కారం చేయాలనుకున్నాము. ఆ నలుగురికి అట్లా ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు ముఖ్యంగా ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మన ఆఫీసు నందు మనమంతా కలిసడం కూడా గొప్ప పరిణామం. ఎందుకంటే ఈరోజు కూడా మన మిత్రులందరూ ఒక వచ్చేసి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ పరిరక్షణ సమితి సంబంధించిన దానికోసం సన్మానించడం కూడా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటినే ఇదే విధంగా మనం నవ్వుతూ పోతుండాలి, మన సంస్థను మనం ముందు నడపాలి. అదేవిధంగా ఐడి కార్డు కోసం ఈ అప్లికేషన్లు ఈ మన గ్రూప్లో ఉన్న ప్రతి పాత్రికేయ మిత్రుడికి అందజేయడం జరుగుతుంది. కావున ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ ఈ అప్లికేషన్ తీసుకొని ఫిలప్ చేయాలి. రాని వాళ్ళు రేపు వచ్చి ఆధార్ కార్డు ప్లస్ ఫోటో తీసుకొచ్చి అప్లికేషన్ తీసుకొని ఫిలప్ చేస్తే త్వరలోనే ఐడి కార్డులు ఇవ్వడానికి జరుగుతుంది. ఈ ఐడి కార్డు ద్వారానే మనకు ప్రత్యేకంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని మన ఉద్దేశంతోనే, ప్లాన్తోనే ఈ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కావున ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఆధ్వర్యంలో సభ్యత్వాలు ఇవ్వాలని నిర్ణయించినాం. రాష్ట్ర కమిటీ తరఫున అప్లికేషన్ కూడా రెడీ చేసినాము. ఈ దరఖాస్తు సభ్యులందరికీ ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఎలా ఫిల్అప్ చేయాలా నియోజకవర్గంలో కమిటీకి దరఖాస్తులు అప్పగించడం జరుగుతుంది. సభ్యులందరికీ చేసి వాళ్ళు ఏమేమి ఇవ్వాలని సబ్మిట్ చేయాలంటే ఆధార్ కార్డు, తర్వాత ఐడి కార్డు, తర్వాత ఇచ్చేస్తే తర్వాతనే ఒక దరఖాస్తు ఇచ్చిన తర్వాత ఐడి కార్డు తయారు చేసి సభ్యులకు పంపించేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ